ఇప్పటి బుడ్డపొరలు సినిమా పాటలు ఇంగ్లీష్ పాటలు పెట్టుకొని డాన్స్ ఆడుతుంటే అమ్మ నాయనలు మస్తు మురుస్తుంటారు. నా కొడుకు ఎంత ముద్దుగా ఎగురుతుండో, నా బిడ్డ ఎంత మంచిగా చేస్తుందో అని. నూటికొక్కలు భరతనాట్యమో కూచిపూడ వేస్తే అదే మా భాగ్యం. నేర్పేటోళ్ళున్నా నేర్చుకుంటానికి పోరలు పోరు, అమ్మ నాయనలు పంపరు. కానీ గిడ అట్లా కాదు, చాలా మంది శాస్త్రీయం దిక్కు మారుతున్నారు. చెల్లెమ్మలు చేస్తున్నది భరతనాట్యమో కూచిపూడో కాదుల్లో, కాకతీయుల కాలంలో యుద్ధ వీరులు చేసే పేరిని నృత్యం. అగో తాళానికి తగ్గట్టు ఎంత ముద్దుగా ఆడుతున్నారో. అందరు కలిసి నెమలి తీర్ల నాట్యం ఆడుకుంటా తీరొక్క భావాలు వలికిస్తుంటే చూస్తానికి రెండు కళ్ళు జాల్తలేవు పో. లెక్కకైతే అప్పట్లా అన్నలే చేసేది, రాను రాను అందరు నేరుస్తున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ల మొదలు ఓ 5గురికి పేరుని తాండవం నేర్పిస్తానికి నిజామాబాద్కి వెళ్ళొచ్చిండు గీ గురువు. పేరు ప్రశాంత్. 5 మెంబర్స్ తో స్టార్ట్ చేసి ఇప్పుడు 100 మెంబర్స్ వరకు కూడా నేర్చుకుంటున్నారు. ఫుల్ డే తీసుకున్నా కానీ కంప్లీట్ గా ఇక్కడే నిల్చుండి నేర్చుకుంటారు పిల్లలు. చాలా అంత ఇంట్రెస్ట్ పిల్లలు ఉన్నారు. పిల్లలకు నాట్యం నేర్పిస్తానికి ఊర్లున్న సాయిబాబా గుడిలో ఇంత తావు చూపిస్తే ఆరానికి 200 ఇచ్చి నేర్పిస్తున్నాడు. కడమ రోజులు ఆన్లైన్ లో నడుస్తాయట క్లాసులు. వెనకటి మన తెలంగాణ శాస్త్రీయ కళను బతికియాలే, పబ్లిక్ లకు బగ్గ తీసుకుపోవాలని తనలాడుతున్నాడు అన్నట్టు. మళ్ళా ఎక్సర్సైజ్ చేసినట్టు ఉంటది కాబట్టి పెయికి సుత మంచిది. ఉత్తగా నేర్చుకునుడే కాదు, ఇక ఇప్పటికే ఏములాడ, తిరుపతి, హైదరాబాద్, షిరిడీలా ఇంకా చాలా గుళ్ళల్లో ప్రదర్శనలు సుతా ఇచ్చిండ్రు చెల్లెమ్మలు. వీళ్ళని చూసి అబ్బా మాకు సుతా నేర్పియరా అని చాలా మంది అడుగుతుర్రట. మారుమూల ప్రాంతమైనటువంటి మా నారాయణఖేడ్ పట్టణంలో ఎందులో కూడా మేము లేము అనుకున్నాం, కానీ అందరిలో మేము ఉన్నామని ఇప్పుడు గర్వంగా చెప్పుకుంటున్నాం. అగరట ఎక్కడనో బార్డర్లుండే మా ఊరికి పేరు తెస్తున్నారని చెప్పుకుంటా చిన్న సంబురం కాదు. అమ్మ నాయనలు సుతా మున్పటికి ఇప్పటికి పోరలు చాలా మారిండ్రని చెప్తున్నారు. టీవీలని అవి ఇవి గేమ్స్ కు మొత్తం వాళ్ళు టీవీకి అంకితం అయిపోతున్నారండి. సార్ రావడం వల్ల మాకు రాగానే ఇంకా హోంవర్క్ చేయడం, ఆన్లైన్ క్లాస్ లో కూర్చోవడం, వాళ్ళకి కూడా చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. పిల్లలు కూడా చాలా క్లెవర్ అయిపోయిండ్రు, వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అయిపోయింది. ఇక స్టడీలో కూడా మంచిగా అయిండ్రు. వారెవ్వా చదువుల సుత రువ్వడి చూపిస్తున్నారట. నాట్యం నేర్చుకుంటున్నప్పటి సంది ఏరే ఊర్ల నుంచి సుత వచ్చి నేర్చుకుంటుర్రీడా. మా ఊరిలో కూడా చాలా మంది నేర్చుకోవాలని ఉన్నారు. ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ కూడా నేర్పిస్తే మా స్నేహితులు, మళ్ళీ మా చెల్లెలు, మా అక్క వాళ్ళు కూడా ఎంతో మంది నేర్చుకోగలుగుతారు. అగనట ఈడ నేర్చుకొని పోయి ఊర్లో అందరికి నేర్పిస్తా అంటుంది చెల్లెమ్మ. కుదిరితే మీ పిల్లలకు సుతగ్గి సొంటి కళలు నేర్పిర్రి. పేరుని గురించి అందరికి ఎరికైతది, పోరలు సుత అన్నిట్లా రువ్వడైతారు.